ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా హరిహరులిద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉన్నాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మనం వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల చలనం చూస్తే కనుక వృశ్చిక రాశిలో ప్రస్తుతం కుజుడు బుధుడు స్థితి పొందిన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని వక్రించున్నారు. మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వచ్చారు. ఎప్పుడు అక్టోబర్ 20వ తారీఖున. అప్పటి నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా గురుడు కర్కాటకంలోనే ఉంటారు. సింహంలో కేతు ఉన్నారు. కన్యలో శుక్రుడు ఉన్నారు. తులలో రవి ఉన్నారు. ఇది గ్రహాల ప్రస్తుత పరిస్థితి. అయితే గ్రహాల మార్పులు ఎలాగున్నాయి అని అంటే 28వ తారీఖుని అక్టోబర్ని కుజుడు తులలో నుంచి వృశ్చికంలోనికి వచ్చాడు. నవంబర్ 3వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోనికి వస్తాడు, అంటే తన స్వరాశిలోనికి వస్తాడు. అలాగే తులలో ఉన్నటువంటి రవి వృశ్చికంలోకి 17వ తారీఖున నవంబర్ 17న వస్తాడు. ఇది గ్రహాల మార్పులు. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమోఢ్యమి. నవంబర్ 26వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం 16/2/2026 వరకు కూడా శుక్రమోఢ్యం ఉంది. ఇన్ని నెలలు శుక్రమోఢ్యం ఉండడం మూలంగా ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అంటే పెళ్లిళ్ళు కానీ వివాహాలు కానీ ఏమీ చేయకూడదు. అది అందువల్ల నవంబర్ 26 లోపే ఎటువంటి కార్యక్రమాలన్నా చేసుకోవాలి. తర్వాత లేదంటే ఫిబ్రవరి 16 తర్వాత చేసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు బాగానే ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు ఈ మాసంలో తగులుతాయి. అలాగే మళ్ళీ కొత్త ప్రదేశాలు చూస్తారు. మీరు కొత్త ప్రదేశాలకు వెళ్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఉద్యోగస్తులకి అంటే చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. మీరు అధికారుల ఇష్టం కృపకు పాత్రలు అవుతారు మీరు. అలాగే ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. ఎవరైనా మార్పు కావాలి అని అనుకుంటే కనుక ఉద్యోగం మారడానికి కూడా మీకు ఈ కాలం బాగానే ఉంది. అంతేకాకుండా డెప్యుటేషన్ మీద వెళ్ళాలనుకున్నా ఆ పని జరుగుతుంది. మీకు ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్నా అన్ని జరుగుతాయి. అంటే ఉద్యోగస్తులకి చెప్పాలనంటే చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఇంకా చాలా శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వారు. అంటే దేవుడి కార్యాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, ఇటువంటివన్నీ చేస్తారనమాట. మీకు ఆకస్మికంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆకస్మిక ధన లాభం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అలా చాలా గొప్పగాను ఉండవు, అలాగని తక్కువగాను ఉండవు. ఇంకా మీరు వ్యాపారంలో ఏదైనా అనుమానం ఉన్నా, ఏదైనా డౌట్ వచ్చినా, లేదా ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నా కొంచెం విజ్ఞులు తెలివైన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడము, వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు నష్టాలు లేకుండా జరుగుతుంది అనమాట. కుటుంబ పరంగా చూస్తే మీకు ఏదో ఒక శుభ పరిణామం జరిగే అవకాశం ఉంది. అదేంటో మరి మీకు తెలియాలి. ఇంకా స్వల్పంగా అనారోగ్యం అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం శ్రద్ధ చాలా అవసరం చదువు మీద. అందువల్ల కొంచెం శ్రద్ధ పెట్టి చదవండి. వ్యాపారం పర్వాలేదు. మీకు ప్రేమ గౌరవం అన్ని అందరి నుండి లభిస్తాయన్నమాట. ఇక మీరు మంగళవారం నాడు హనుమంతుడిని సింధూరంతో పూజించడం చాలా అవసరము. ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసం ఉంది. కార్తీక మాసంలో మీరు విష్ణారాధన శివారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మార్గశిర మాసంలో నవంబర్ 22 నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. అందువల్ల మీరు మహాలక్ష్మీదేవిని పూజించడం విశేషంగా ఈ మాసం యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. మీరు నవంబర్ 22 తర్వాత మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. ఆమెకి
ఉమ్, నేతితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టండి. మీరు కూడా నేతితో కూడిన పదార్థాలు తినండి. ఆ రోజు అమ్మవారికి పూజ చేసి అమ్మవారి కథ చెప్పుకుని అక్షతలు వేసుకోండి. ఇది మార్గశిర మాసంలో విశేషమైన పూజ. ఇంకా కార్తీక మాసం వచ్చింది కనుక, కార్తీక మాసంలో ప్రస్తుతం నడుస్తుంది కనుక కార్తీక మాసం మీరు శివారాధన విష్ణురాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి. శివారాధన వల్ల మనకి చాలా శుభం చేకూరుతుంది అనమాట. విష్ణురాధన వల్ల మన జీవితం సాఫీగా నడిచిపోతుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో పూర్వాభాద్ర 4 పాదాలు, 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మీనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు. అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ 20వ తారీఖున వచ్చారు. నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు, తులలో రవి ఉన్నారు, కుజబుధులు వృశ్చికంలో ఉన్నారు, మీనంలో రాహు ఉన్నారు. ఇది ఈ రాశి యొక్క గ్రహాల ఫలితాలు. ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక 28 అక్టోబర్న కుజుడు తుల నుంచి వృశ్చికంలోనికి వచ్చారు. అట్లాగే నవంబర్ 17వ తారీఖున తులలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు. నవంబర్ 3వ తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి వస్తారు. ఇది ఆయనకి స్వరాశి. అందువల్ల తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం. ఎప్పుడంటే నవంబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16, 2026 వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది. ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు. ఆయన మూఢంలో ఉన్నప్పుడు మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు. ఇక నవంబరు 26 లోపులోనే ఎటువంటి కార్యాలైనా చేయాలి, లేదా ఫిబ్రవరి 16 తర్వాత చేయాలి. ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే, ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి. కుటుంబంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది. ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉండదు. మీ ఖర్చులకు కావాల్సినటువంటి ధనం మీకు లభిస్తుంది అన్నమాట. మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా విజయవంతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది, కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా. ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. అది నవంబర్ 26 లోపున మీరు ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అన్నమాట. తర్వాత మీకు కొత్త కార్యక్రమాలు చేస్తారు. అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి. ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది. దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి, చాలా గర్వంగా అనిపిస్తుంది. అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పరస్పరం ఒకరి ఆలోచన ఒకరు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి, వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం, అలా పరస్పర స్నేహం పెరుగుతుంది. ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది. మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ అభివృద్ధిని మీ అధికారులు గుర్తిస్తారు. అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము, అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము, ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ మాసంలో. ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము, ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నమాట. ఎవరైతే పెళ్ళికి
పెళ్లి కోసం చూస్తున్నారో, పెళ్లి సంబంధాలు వెతకడము, పెళ్ళిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది. అందువల్ల ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము చాలా మంచిది. పెళ్ళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది. మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు. హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు. విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. వాళ్ళు చాలా మంచిగా ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీకు సంఘంలో పలుకుబడి, గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయన్నమాట. అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది, మీకు మానసికమైన తృప్తి ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దానివల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది. ఇక అక్టోబర్ 22 నుంచి నవంబరు 21 వరకు కూడా కార్తీక మాసం ఉంది. కార్తీక మాసంలో ఆరాధన, విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి. అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము, శివాభిషేకం చేయించడము, అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణాలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ సందర్శించడము, అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఏ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. అందువల్ల మీరు విద్యాదానం, దీపదానం, వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక మార్గశిర మాసం నవంబర్ 22 నుంచి మొదలవుతుంది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టడం వల్ల, అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ శివారాధన, విష్ణారాధన, లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇది మీనరాశి వారికి ఈ మాస శుభాశుభ ఫలితాలు.